కట్ అవుతుంది. ఓకే, రైట్ రైట్ రైట్, కిరణ్ గారు కంటిన్యూ. సార్, ఇప్పటికే 5 మంది అరెస్ట్ చేశారు. ఇంకా అరెస్టుల పర్వం కొనసాగబోతుంది. దీని వెనకాల రాజకీయ ప్రమేయం లేనిదే టీటీడీ నేవిషులో అంత ధైర్యం చేసే దమ్ము సత్తా ఎవరికి లేదు. ఎందుకంటే ఆడ వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటే భవిష్యత్తు ఏమవుతుందో ప్రతి ఒక్కరు తెలుసు. గతంలో కూడా అనేక మంది చైర్మన్లు, బోర్డు మెంబర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వెంకటేశ్వర స్వామితో ఆడుతూ చిన్న చూపు చూసినందుకు, ఆయనతో ఆడుకున్నందుకు, ఆయన వ్యాపారాలు చేసినందుకు, ఆ దర్శనాల పేరుతో కానివ్వండి, టీటీడీలో స్కాములు కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తు ఏముందో అందరికి తెలుసు. కాబట్టి అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. సిట్టు విచారణ జరగబోతోంది. దీన్ని పొలిటికల్ గా తీసుకెళ్లకుండా దీంట్లో ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్న నాయకులు, ఎవరైతే గత ప్రభుత్వంలో చైర్మన్ ఉన్న ఇద్దరు, అదే 5 సంవత్సరాలుగా నేనే వెంకటేశ్వర స్వామి తర్వాత నన్ను మించినోడు లేడు, నన్ను తొక్కేవాడు లేడు, నేను చెబితేనే వెంకటేశ్వర స్వామి గుడి తాళాలు తెరవాలి, నేనే తోపు, నేనే తురుమన్న ధర్మారెడ్డి పరిస్థితి ఏందో మనం చూసాం. ఆయన వ్యక్తిగతంగా ఆయన కుటుంబంలో ఏమైందో కూడా మనం చూసాం. దాని గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే అది వాళ్ళ ఎవరి పాపన వాళ్ళు పోతారు. అలానే ఆ ధర్మారెడ్డి కానివ్వండి, అతనిలో ఈవోని కూడా రానియకుండా ఐఏఎస్ కాకపోయినా ఐఏఎస్ అని చెప్పుకుంటూ తిరుమలలో చలామణి చేసిన ధర్మారెడ్డి మీద విచారణ జరగాలి. ఇప్పుడు ఆ ధర్మారెడ్డి ఎక్కడున్నాడు? ముందు వెతకాల్సిన ధర్మారెడ్డిని వెతకాలి. ఎందుకు ధర్మారెడ్డి పైన ప్రభుత్వం చిన్న చూపు చూసి నాకు అర్థం కావట్లా. ధర్మారెడ్డిని వెతకండి, ఫస్ట్ ధర్మారెడ్డిని పట్టుకోండి. అసలు టీటీడీలో ఏం జరిగింది? శ్రీవాణి ట్రస్ట్ అని పేరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ తీసుకొచ్చి పెట్టారు. శ్రీవాణి ట్రస్ట్ లో 400 నుంచి 500 కోట్ల డబ్బులు ఏమైనాయి? అసలు లెక్కాచారం ఎంతవరకు వచ్చింది? అసలు ఆ ఆఫీసులు, జేఈఓ ఆఫీసు, ఆ ఈఓ ఆఫీసు ఎక్కడైతే గత ప్రభుత్వంలో ఉన్నాయో అక్కడ ఆ శ్రీవాణి సంబంధించిన ఫైల్స్ ఏమైనాయి? ఇవన్నీ కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తీస్తే పూర్తిగా వీళ్ళ జీవిత కాలం పాటు జైలు తిరగాల్సిన అవసరం ఉంటుంది సార్. ఎందుకంటే వీళ్ళు చేసింది 100 రూపాయలు 1 రూపాయో కాదు, 100 కోట్ల శ్రీవారి భక్తులు. మేము అభిమానంతో, మేము భక్తితో, మేము ప్రేమతో ఇచ్చిన డబ్బులు, ఉండిలో వేసిన డబ్బులు వీళ్ళు కాజేశారు. ఈరోజు చూడండి, ప్రభుత్వం మారిన తర్వాత ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నారు. ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి టీటీడీ ఈఓను, టీటీడీ చైర్మన్ని, టీటీడీ సంబంధించిన అధికారులను పిలిచి ఒక్క రోజున 5 ఏళ్ళ మీటింగ్ పెట్టి అడిగావా అసలు తిరుమలలో ఏమి జరుగుతుందని అడిగావా? ఏ రోజు అడగలేదు. ఈరోజు చూడండి, కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ప్రతి నెల మీటింగ్లో ఈఓ గారితో, జేఈఓ గారితో, అడిషనల్ ఈఓ గారితో, అలాగే అధికారులతో, స్థానిక చైర్మన్ గారితో మాట్లాడి ఏం జరుగుతుంది టీటీడీలో, ఏమైనా ప్రక్షాళన చేయాలా, ఎంతవరకు ప్రక్షాళన చేయాలి, దర్శన సమయం నేను మార్చాలా. ఇప్పుడు చూడండి, బోర్డు మెంబర్ గారు కోటా కూడా తగ్గించారు. ఈ రోజు మనం చూసాం, ఇప్పుడు తాజాగా సమాచారం. అంటే ఎక్కడికక్కడ భక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా సామాన్య భక్తుల రద్దీ ఉంది, రద్దీ టైంలో మనం ఇవ్వాలి. ఇవన్నీ కూడా చేస్తాం. ఏ రోజైనా ధర్మారెడ్డి కానీ లేకపోతే కరుణాకర్ రెడ్డి కానీ మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తిరుమలలో పరిస్థితి ఎలా ఉందని చెప్పారా? లేదు. కేవలం బ్రహ్మోత్సవాలకి నటించడానికి, పట్టు వస్త్రాల పేరుతో నటించడానికి జగన్మోహన్ రెడ్డి పిలుచుకొని వచ్చారు తప్ప తిరుమలలో ఆ రోజుల్లో గంజాయి విచ్చలవిడిగా, మద్యం, తిరుమలలో దోపిడీ, తిరుమలలో అత్యాచారాలు ఇవన్నీ జరుగుతుంటే గత ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు దేవునికి నిద్ర లేదు, దేవుడికి ప్రసాదాలు సరిగా పెట్టట్లేదు అనేసి సిగ్గుండాలు మాట్లాడడానికి. ఎందుకంటే ఆ రోజు మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి కొనేవాడు ఉంటే అమ్మేసేవాళ్ళు. మీరు అలాంటి దారుణమైన పరిస్థితులు మీరు చేశారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఓడించాడు. ఒకటే చెప్తున్నాం సార్, ఈ రోజు రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మీరు కాబట్టి ఓపెన్ గా భక్తులను అడగండి, చాలా సంతృప్తిగా చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా టైంకి వస్తున్నారు, దర్శనం చేసుకుంటారు. ఎక్కువసేపు వేచి ఉండకుండా కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన ఇస్తుంది. టీటీడీ బాగుంది, ప్రసాదం బాగుంది, లడ్డూ బాగుంది, సమయం కూడా సరిపోతుందని చెప్తున్నారు. అది గత ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు గొడవలు, ఎక్కడికక్కడ గొడవలు, ఆధిపత్య పోరు. ధర్మారెడ్డి చెప్తే కరుణాకరెడ్డి వినడు, కరుణాకరెడ్డి చెప్తే ధర్మారెడ్డి వినడు, వీళ్ళిద్దరు చెప్తే అక్కడ అధికారులు, కింద స్థాయి అధికారులు వినరు. మొత్తం ఒక్కటి తిరుమలను దోచేశారు. చెప్తున్నాం కదా సార్, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏదైతే పెద్దిరెడ్డి చిట్టా గతంలో బయట పెట్టా నేను, రోజుకి 80 టికెట్లు, రోజా 70 టికెట్లు, చెవిరెడ్డి టికెట్లు, ఎవరిని వదిలిపెట్టాం సార్. అందరికి ఈ ఎంక్వైరీ మళ్ళీ జరుగుతుందా ఇప్పుడు ఇందులో? అంటే ఇది నెయ్యికి సంబంధించి ఇదంతా మళ్ళీ సపరేటా సార్? ఇది సపరేట్. నెయ్యి స్కాబ్ ఒకటే అండి, వేరు. నెయ్యిలో ఎవరైతే ఆ ఏఆర్ డైరీ కానివ్వండి, ఇంకో డైరీ కానివ్వండి, ఇవన్నీ కూడా డైరెక్ట్ గా మీకు టీటీడీ అధికారులు వెళ్ళింది కాదు. ఇవన్నీ పొలిటికల్ రెఫరెన్స్ లేదే పోరు. వీళ్ళకి అక్కడ వాటా అంత చేరింది. ఇప్పుడు రోజా ఉంది, ఆమె తమిళనాడు బార్డర్ లో ఉంది, ఆమెకి సత్సంబంధాలు బాగున్నాయి తమిళనాడులో, ఆమెకి మంచి లాబింగ్ ఉంది, మంచి హీరోయిన్, ఆమె పెద్ద హీరోయిన్ అనే ఫీలింగ్.
ఆయన తమిళనాడులో ఉన్న కొన్ని డైరీలకు సంబంధించి ఆ డైరీలు టీటీడీలో ఉన్న ధర్మారెడ్డిని ఒప్పించి కొన్ని డైరీలో కూడా ములాఖాత్ చేసి డబ్బులు తీసుకొని ఆ ప్రాజెక్ట్ ఇప్పించేదని కూడా సమాచారం ఉంది. ఓకే. అదే విధంగా ధర్మారెడ్డి గారికి పెద్దిరెడ్డి కూడా ఆయన సంబంధించిన కొన్ని డైరీలతో ములాఖాత్ అయి ఆయన కొంచెం డబ్బులు తీసుకొని అది కూడా ఇచ్చినట్టు సమాచారం ఉంది. ఇవన్నీ కూడా విచారణ జరగాలి. ఓకే. డీప్ ఎంక్వైరీ జరిగితే ఖచ్చితంగా వీళ్ళని దేశద్రోహుల కింద పెట్టాలి. ఎందుకంటే స్వామివారు మోసం చేసిన వాళ్ళు దేశద్రోహుల కిందే పెట్టాలి. కాబట్టి ఒకటే సార్, విచారణ వేగవంతమైంది, పూర్తిగా దొంగలు దొరికిపోతున్నారు. ఇప్పుడు దొరికిన ఏ డైరీలు వాళ్ళు ఎవరి పేరు చెప్తారు? అధికారుల పేరు చెప్తారు. అధికారులు ఎవరి పేరు చెప్తారు? మాకు ఒత్తిడి చేసిన చైర్మనో లేకపోతే ఈఓనో మాకు ఒత్తిడి చేశారని చెప్తారు. అందరినీ ఎవ్వరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు పవన్ గారు. ఎందుకంటే ఈ రోజుల్లో చట్టం తన పని చేసుకోబోతుంది. అది వెంకటేశ్వర స్వామి దగ్గర మోసం చేయాలంటే మాత్రం కుదరదు. ఎందుకంటే మేము ఆ రోజు నుంచి పోరాడుతున్నాం, ఈ రోజు పోరాడతాం, రేపు పోరాడతాం, ఎప్పుడు పోరాడుతున్నట్టు వెంకటేశ్వర స్వామి విషయంలో అధికారంలో కూర్చున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వం తప్పు చేసినా, నిజంగా కూటమి ప్రభుత్వం తప్పు చేసినా మేము ప్రశ్నిస్తాం. తప్పు చేస్తే కూడా మేము ప్రశ్నిస్తాం. తప్పు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. రైట్. సుధాకర్ రెడ్డి గారు,